సో రెండవ రాజుల గ్రంథానికి మనం తెరుద్దాం. 2 కింగ్స్ రెండవ రాజులు 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుదాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. రైట్, థ్యాంక్ యూ సిస్టర్. దేవనామానికి మహిమ కలుగును గాక. సో ఎలీషా అనేటువంటి గొప్ప దైవజనుడు యొక్క మరి స్టోరీని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. యేసు ప్రభుల వారు మరి పుట్టినప్పుడు ఆయన బస చేయడానికి ఆయనకు స్థలము లేదు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హిమ్ టు బి బార్న్. అలాగే మరి మనం చూస్తున్నాం కదా, ఒక యవనస్తుడు యేసు ప్రభుల వారిని వెంబడించాలని ఆశపడినప్పుడు ఏమన్నాడంటే, యేసు ప్రభుల వారు ఏమన్నారు? ఇదిగో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడులు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాంచుకున్నటకు కూడా స్థలము లేదు. సో ప్రియులారా, యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయనకు స్థలము లేదు. పుట్టినప్పుడు స్థలము లేదు, ఆయన ఉన్నప్పుడు కూడా స్థలము లేదు. ఇశ్రాయేలీయుల యొక్క హృదయములో వారికి స్థలము లేదు. స్థలము లేకుండా పోయిందన్నమాట. సో పాత నిబంధనలు మనం చూస్తే ఈ యొక్క స్త్రీ ఈ దైవజనుని కోసం ఒక స్థలము ఏర్పాటు చేసింది. అది ఎలా ప్రారంభించబడిందంటే, ఆయన వచ్చినప్పుడు ఈ స్త్రీ అతనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. వచ్చి మరి ఒకసారి లంచ్ చేసుకొని వెళ్ళండి బ్రదర్ అని చెప్పింది అనమాట. అంటే ఆ దైవజనుడు వచ్చాడు, లంచ్ చేశాడు. లంచ్ చాలా నచ్చింది ఆయనకి. చాలా చక్కటి వంట సిస్టర్ చేస్తున్నారని చూశాడు ఆయన. మళ్ళీ ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు వచ్చినప్పుడల్లా లంచ్కి వచ్చేస్తున్నాడు. ఎవరు? దైవజనులైనటువంటి ఎలీషా గారు. ఎందుకంటే మరి పురుషులకు హృదయం తాకాలంటే ఏం చెయ్యాలి? వాళ్ళకి చక్కటి భోజనం పెట్టాలి. సో చక్కటి భోజనం దైవజనులు ఎలీషా గారు భోంచేసిన తర్వాత మరియు ఈ స్త్రీ గమనించింది ఏంటంటే, ఆయన ఒక దైవజనుడని గమనించింది. హల్లెలూయా. సో ప్రియులారా, దైవజనుల్ని మనము చాలా ఈజీగా మనము గుర్తుపట్టచ్చు. ఎవరు దైవజనులు, ఎవరు, వారి యొక్క ప్రవర్తన ద్వారా మనము వారిని గుర్తుపట్టచ్చు. వారి యొక్క నడవడిక ద్వారా, వారి యొక్క జీవిత విధానము ద్వారా ఒక దైవజనుణ్ణి ఈజీగా గుర్తుపట్టచ్చు. ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఈ దైవజనుని చూసినప్పుడు వెంటనే ఇతడు దైవజనుడు అని గుర్తుపట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఎలీషా ప్రవక్త మనకు తెలుసు. ఏలియా ప్రవక్త ఆరోహణమైనప్పుడు ఎలీషా ప్రవక్తకు ఆయన ఇచ్చినటువంటి వరం ఏంటంటే, 2 అంతుల ఆత్మను ఆయన ఇచ్చాడు. సో ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, మరి పాత నిబంధనలోనే అంత బలంగా వాడబడినటువంటి ఈ దైవజనుడు ఒకవేళ నూతన నిబంధనలు ఉన్నట్లయితే ఇంకా ఎంతగా దేవుడు అతన్ని వాడుకునేవాడు. ఎందుకంటే మరి పాత నిబంధనలో దేవుని యొక్క ఆత్మ ఆయన మీద వచ్చి వెళ్ళిపోయేది. కానీ క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ మనలోనే ఉంటుంది, మనలోనే నివసిస్తుంది. కనుక ఇంకా ఎంత బలంగా మనం దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. ఇంకా ఎంత బలంగా మనం దేవుని కోసం మనము జీవించాలి అనేది మరి ఆలోచన. సో ప్రియులారా, ఈ యొక్క షూనేమీయురాలు చేసినటువంటి పని ఏంటంటే, దైవజనుని కోసం ఒక స్థలము ఏర్పాటు చేసింది. ఏం చేసింది ఆమె? దైవజనుని కోసం ఒక స్థలం ఏర్పాటు చేసింది. ఆమె ఏం చేసిందంటే, ఈయన ప్రతిసారి వస్తున్నారు కదా, వచ్చినప్పుడల్లా మరి మన దగ్గర ఉంటే బాగుంటుంది కదా, ఆయన దైవజనుడు కదా, ఆయన మన కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ఆయనకు ఒక మంచి గదిని ఏర్పాటు చేద్దామని చెప్పి ఆలోచన కలిగింది. మంచి ఆలోచన అండి కదా, చక్కటి ఆలోచన కదా. బహుశా ఆమె త్యాగము చేసింది. ఎందుకంటే బహుశా అక్కడ ఒక రూమ్ వేసుకోవచ్చు ఆమె కదా. మరి రూమ్ వేసుకొని మరి మంచి ఫర్నిచర్ పెట్టుకోవచ్చు, చక్కగా ఆమె కోసం చేసుకోవచ్చు. కానీ ఆమె ఆలోచన ఎవరి కోసం వచ్చింది? ఆమెకి దైవజనుని కోసం వచ్చిందన్నమాట.
తన కుటుంబం గురించి ఆలోచించలేదు, తన కోసం ఆలోచించలేదు. నేను ఒక గది వేసుకుంటే ఈ ఎంఐజీలో రెంట్లు బాగా వస్తున్నాయి కదా, ఇది మనం రెంట్కి ఇచ్చుకుందాం అని ఆలోచన రాలేదు ఆమెకి కదా. ఈ రెంట్కి ఇచ్చేసుకొని చక్కగా ఇంకొంచెం డబ్బు సంపాదించుకుందాం అనే ఆలోచన ఎవరికి రాలేదు? షూనేమీయురాలికి రాలేదు. ఆ ఆలోచన ఏంటంటే దైవజనునికి మనం ఏం చేయాలి? ఆయనకు మనం సహాయం చేయాలి. ఎందుకంటే ఇతను దైవజనుడు కాబట్టి దేవుని యొక్క కృప ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈమె దైవజనుని కోసం స్థలము ఏర్పాటు చేసిందో, బైబిల్ ఏమంటుందంటే ఆమె జీవితంలో 3 అద్భుత కార్యాలు జరిగింది. ఎన్ని కార్యాలు అండి? 3 అద్భుత కార్యాలు. దైవజనుని యొక్క అవసరత తీర్చింది కాబట్టి దైవజనుడు దేవుని యొక్క కృప ద్వారా ఆమె జీవితంలో ఆమెకున్నటువంటి 3 అవసరతలను దేవుడు తీర్చాడు. హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైనటువంటి అవసరతలు. మొదటి అవసరత ఏంటంటే ఆమెకు పిల్లలు లేరు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దైవజనుడి ద్వారా మరి ఆమెతో ప్రవచించి, ఆ దైవజనుడు ప్రవచించినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇదే సమయంలో నెక్స్ట్ ఇయర్ నీకు పిల్లలు, ఒక కుమారుడు పుడతాడు అని దైవజనుడు అన్నప్పుడు అదే రీతిగా జరిగింది. ఆమె జీవితంలో గొప్ప అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే ఇదే కుమారుడు, పుట్టినటువంటి కుమారుడు చనిపోయినప్పుడు మరి ఆ కుమారుడు, చనిపోయినటువంటి కుమారుడు దైవజనుడి ద్వారా తిరిగి లేపబడ్డాడు. అది రెండవ అద్భుతం. మూడవది ఏంటంటే ఈ యొక్క స్త్రీకి ఒక స్వాస్థ్యమును దేవుడిచ్చాడు. ఆ స్వాస్థ్యము ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో స్వాస్థ్యాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. కనుక ఈ చక్కటి 3 అద్భుతాలు ఆమె జీవితంలో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే ఆమె దేవునికి స్థలము ఏర్పాటు చేసింది, లేదా దైవజనునికి మరి ఒక చోటు అనేది ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనము దేవునికి ఒక స్థలము లేదా ఒక స్థానం అనేది మనం దేవునికి మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. అనగా దేవునికి ప్రథమ స్థానము మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ప్రాముఖ్యత మన జీవితంలో ఇవ్వాలి. మేక్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత మీరు ఇవ్వాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఓబేద్ ఏదోం. ఆయన కూడా దేవునికి స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క మంద సమూహానికి స్థలమును ఏర్పాటు చేసినప్పుడు దేవుని యొక్క మరి ఆత్మశక్తి ద్వారా దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు అనమాట. ఓబేద్ ఏదోము స్టోరీ కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథంలో ఆ యొక్క మరి చక్కటి మరి స్టోరీ లేదా ఉపమానం అక్కడ మనకు కనబడతా ఉంది. ఒక్కసారి చూద్దాం. 2 సమూయేలు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడు. సో దేవుడు ఓబేదెదోమును తన ఇంటి వారందరిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. షూనేమీయురాలను ఆశీర్వదించాడు కదా దేవుడు. హల్లెలూయా. అలాగే మరి ఎవరైతే తనకు స్థలము ఏర్పాటు చేస్తారో వారిని ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. సో దేర్ నీడ్స్ టు బి రూమ్. వారి జీవితాల్లో స్థలము లేదా స్థానం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం అనేది మరి గృహములో, ఆ ఇంటిలో కలుగుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఓబేద్ ఏదోము 3 నెలలు మరియు ఆ యొక్క దేవుని యొక్క మంద సమూహపు పెట్టిన లోపల పెట్టుకున్నప్పుడు దేవుడు ఓబేద్ ఏదోమును ఆశీర్వదించాడు. ఒకవైపు చూస్తే ఉజ్జాను దేవుడు దీవించలేదు. ఎందుకంటే ఉజ్జా చేతిని చాపి మరి దేవుని యొక్క మందసమాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అలా చేసినప్పుడు చనిపోయాడు. కానీ ఓబేద్ ఏదోము భయపడకుండా దేవుని లోపలికి ఆహ్వానించాడు. దేవుని సన్నిధిని ఆహ్వానించినప్పుడు దేవుడు ఓబేద్ ఏదోమును దీవించి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ప్రియులారా, ఈరోజు కూడా దేవుని యొక్క సన్నిధి మనకు కావాలి. అవునా? ఎస్, మనకు కావాలి. వి నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి మనకు కావాలి. దేవుని యొక్క సన్నిధి మనకుంటే దీవెన, ఆశీర్వాదము, నడిపింపు, దేవుని యొక్క కృప మనకు ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిని మనం ఆహ్వానించేవారుగా మనం ఉండాలి. వి నీడ్ టు వెల్కమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో దానికి ఏం చేయాలంటే ప్రతిరోజు దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో నువ్వు మాట్లాడాలి. అలా చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ షూనేమీయురాలు చేసినటువంటి
మరి 4 పనులు ఏంటో మనం చూద్దాం. అందరు చెప్పండి 4 విషయాలు. సో ఈ షూనామీరాలు చేసినటువంటి 4 విషయాలు ఏంటో మనము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. రైట్. సో ఇంగ్లీష్ లో ఏముందంటే లెట్ us మేక్ అ స్మాల్ అప్పర్ రూమ్. అప్పర్ రూమ్ అంటే మేడగది. సో మేడగదులు చాలా మరి ఎంతో ప్రత్యేకంగా బైబిల్లో మనకు కనపడతా ఉన్నాయి. మేడగదిలో మరి ప్రభు భోజనం జరిగింది. ప్రభు రాత్రి భోజనం ఎక్కడ జరిగిందమ్మా? మేడగదిలో జరిగింది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కురిపించబడ్డాడు? ఎప్పుడైతే 120 మంది మేడగది మీద వారు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కురిపించాడు. అలాగే పేతురు మేడగది మీద ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పేతురుతో మాట్లాడాడు. సో మేడగదిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇది కూడా ఏంటండి? ఒక మేడగది. హల్లెలూయా. సో సంథింగ్ డిఫరెంట్ అబౌట్ అప్పర్ రూమ్ అనమాట. ఈ మేడగదిలో ఒక రూమ్ వేసింది ఆమె దైవజనుని కోసం. ఒక మరి చక్కటి రూమునేసి ఆ దైవజనుని కొరకు ఏర్పాటు చేసింది. అక్కడ ఏం పెట్టిందంట? ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభం. ఒకసారి గట్టి చెప్తాం అందరం. మంచము, బల్ల, పీట, దీపస్తంభము. ఇంగ్లీష్లో బెడ్, టేబుల్, చైర్ అండ్ క్యాండిల్ స్టిక్ ఆర్ ల్యాంప్. ఓకే. సో ఈ యొక్క 4 విషయాలు మరి ఆ యొక్క షూనామీయురాలు దైవజనుని కోసం ఏర్పాటు చేసింది. హల్లెలూయా. సో బెడ్ ఎందుకు ఏర్పాటు చేసింది? ఆయన వచ్చినప్పుడు పడుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు కదా. టేబుల్ ఎందుకు? ఆయన కూర్చొని భోంచేస్తాడు. చైర్ ఎందుకు? కూర్చోడానికి. తర్వాత దీపస్తంభం ఎందుకు? లైట్ కోసం. చక్కగా ఏర్పాటు చేసింది అనమాట. హల్లెలూయా. అంటే మంచి ఆలోచన కలిగి ఉన్నది, మంచి ఉద్దేశం కలిగి ఉంది. దైవజనుడి కోసం కావలసినటువంటి ఏర్పాటు ఆమె చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క 4 విషయాలలో మరి మనం చూస్తున్నాం ఏంటంటే ఆ గృహము సంపూర్ణంగా మారింది. ఆ యొక్క మేడగది సంపూర్ణంగా మారింది. ఒక రూమ్ వేసేస్తే సరిపోదు కదా. దైవజనుడు కింద పడుకుంటాడా? లేదు. ఒక రూమ్ వేసేస్తే ఓకే, దైవజనుడు కింద కూర్చొని తింటాడా? లేదు. సో ఆయనకు చక్కటి ఏర్పాటు చేయాలి కనుక ఆమె ఏం చేసిందంటే దైవజనునికి కావలసినటువంటి సామగ్రిలన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడు ఆ రూమ్ ఏమైందంటే కంప్లీట్గా మారింది, పరిపూర్ణంగా అయిందనమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ అప్పర్ రూమ్ అంటే మన యొక్క హృదయము, మన యొక్క జీవితం. అందరూ చెప్పండి, నా జీవితము ఒక మేడగది లాంటిది. ఇందులో దేవుని సన్నిధి కావాలి. ఇందులో దేవుని యొక్క ఆత్మ నివసించాలి. ఓకే. సో ప్రియులారా, మన ఈ మేడగదిలో మనకు ఫస్ట్ ఏం కావాలి? బెడ్ కావాలి. అమ్మయ్య అన్న కరెక్ట్ పాయింట్ చెప్పారన్న. టైర్డ్గా అయిపోయాను. నాకు ఫస్ట్ ఏం కావాలి? మంచి రెస్ట్ కావాలి కదా. మంచం కావాలి, బెడ్ కావాలి. ఆ బెడ్ వేసుకొని ఆ బ్లాంకెట్ వేసుకుని దుప్పెట్టేసుకుని ఆయ పడుకుంటానన్నా. అది ఈ మంచం కాదండి. దేని గురించి మాట్లాడుతున్నానంటే విశ్రాంతి, రెస్ట్. యేసు ప్రభుల వారు మనకిచ్చేటువంటి విశ్రాంతి. మొదటి విశ్రాంతి యేసు ప్రభుల వారు ఏమి ఇస్తున్నారంటే పాపము నుండి మనకు విశ్రాంతిని ఇస్తున్నాడు. పాప భారాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? తొలగిస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి పాప భారాన్ని తీసి పారవేసి నీ మనస్సుకు తేలికను ఇస్తాడు ఆయన. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి భారము, మనస్సాక్షిలో ఉన్నటువంటి భారము, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసినటువంటి తప్పుడు క్రియలన్నిటినీ కూడా ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ భారాన్ని తీసి ఏం చేస్తాడు? పారవేస్తాడు. హల్లెలూయా. నీకు నెమ్మదిస్తాడు, మనస్సాక్షిని నెమ్మది చేస్తాడు. నీ మనస్సులో, నీ హృదయములో, నీ యొక్క తలంపుల్లో విశ్రాంతిని దేవుడు కలగచేస్తాడు. హల్లెలూయా. సో దట్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్. మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని కోసం మనం స్థలం ఏర్పాటు చేసినప్పుడు, యేసు ప్రభుల వారిని మనం చేర్చుకున్నప్పుడు, యేసు ప్రభుల వారిని నమ్మి విశ్వసించినప్పుడు ఆయన ఇచ్చేటువంటి మొదటి ఆశీర్వాదం ఇది. ఆ మొదటి ఆశీర్వాదం ఏంటంటే నీ పాప భారములన్నీ కూడా ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. చాలా మంది హృదయాల్లో భారం అండి, ఎంతో భారం. అదేంటంటే పాపపు
భారమున్నది వారికి. సో ఆ భారాన్ని తొలగించడానికి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, ఏదేదో పనులు చేస్తూ ఉంటారు. వారికి మనశ్శాంతి కావాలి, నెమ్మది కావాలి, అనేక విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే నీడ్ రెస్ట్. వారికి ఏం కావాలంట? విశ్రాంతి కావాలి. విశ్రాంతి మనకు చాలా ఇంపార్టెంట్ కదండి, మన శరీరానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విశ్రాంతి అనేది మనం తీసుకోకపోతే మన యొక్క శరీరం చక్కగా పనిచేయదు. ఈ చక్కగా పని చేయాలంటే మనకు ఏం కావాలి? చక్కటి విశ్రాంతి మనకు కావాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, పాప భారము నుండి మనకు విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మత్తయి 11:28 యేసు ప్రభుల వారు అన్నటువంటి మాటలేంటో మీరు చూస్తారు. అక్కడ యేసు ప్రభుల వారు ఏమన్నారు చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న. ప్రయాసపడి భారము, ఏ భారము? ఎలాంటి భారం ఉన్నా సరే కదా, భవిష్యత్తు గురించి భారము, కుటుంబ భారము, ఆర్థిక భారము, మానసిక భారము, శారీరక భారము, ఎటువంటి భారము నువ్వు మోస్తూ ఉన్నా సరే ఆ భారాన్ని నేనేం చేస్తాను? తీసివేస్తానంటాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. పిల్లలు, మీరు ఏం భారం మోస్తున్నారు ఈరోజు? వాట్ ఈస్ ద బర్డన్ యు హ్యావ్? ఆ భారాన్ని యేసయ్య దగ్గరికి తీసురా. ఆయన దాన్ని తీసివేసి నీ యొక్క హృదయాన్ని తేలిక చేస్తాడు దేవుడు కదా. ప్రయాసపడి భారం మోయినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతిని కలగచేస్తాను. హల్లెలూయా, నెమ్మదిని దయచేస్తాను, విశ్రాంతిని దయచేస్తాను. నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎంతో శ్రమ పడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, దేవుడు నీకు విశ్రాంతిని ఏం చేస్తాడు? నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మరి లోకంలో విశ్రాంతి లేదు. ప్రజలందరూ కూడా మరి విశ్రాంతి కొరకు చూస్తున్నారు, నెమ్మది కొరకు చూస్తున్నారు. ఆ నెమ్మది, విశ్రాంతి అనేది యేసు ప్రభుల వారే మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మార్కు సువార్త 6వ అధ్యాయానికి ఒకసారి తెరుద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనము. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసారా, వీరు దోణి ఎక్కి మీరు వెళ్ళిపోయారు. యేసు ప్రభువు వారు అన్నారు, మీరు దోణి ఎక్కి వెళ్ళండి, అద్దరికి వెళ్ళిపోండి, నేను వస్తానని చెప్పాడు యేసయ్య. యేసు ప్రభువుల వారు మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయకాలం ఏం చేసినాడు ఆయన? 5,000 మందికి ముందుగా సువార్తను ప్రకటించాడు. 5,000 మందికి వాక్యాన్ని బోధించాడు. 5,000 మంది స్త్రీలు, పురుషులకు మరి ఎంతో సమయం అక్కడ మరి ఆయన ఉండి వారికి ఆత్మీయ భోజనం అనుగ్రహించిన తర్వాత వారికి శారీరక భోజనం కూడా పెట్టాడు. చక్కటి ఆహారాన్ని వారికి ఇచ్చాడు. అంతా కూడా బాగా ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతము? 5,000 మందికి ఆహారం కదా. అంత గొప్ప కార్యం జరిగిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? అక్కడ వారికి ఒక శ్రమ అనేది ఏర్పడింది. ఏంటా శ్రమ? శిష్యులందరూ కూడా మరి ప్రాణాపాయము కలిగినట్లుగా వారికి బహుభయంకరమైనటువంటి మరి తుఫాను ఒకటి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 48వ వచనంలో ఆయన చూశాడు, యేసు ప్రభుల వారు చూస్తున్నారు. ఆయన చూస్తుండగానే జరుగుతున్నటువంటి విషయం ఏంటో చూడండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి మిక్కిలి కష్టపడుతున్నారు. యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మీరు అద్దరికి వెళ్ళండి. అద్దరికి వెళ్ళమన్నాడు. ఒకవైపు నుండి చూస్తున్నాడు. ఒకవైపు నుండి చూస్తూ అద్దరికి వెళ్ళమన్నప్పుడు వీరు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? వారికి ఏమొచ్చింది? గాలి అడ్డుగా వచ్చిందన్నమాట. హల్లెలూయా. గాలి అడ్డుగా వచ్చినప్పుడు ఆయన చూశాడు. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి, సముద్రం మీద యేసు ప్రభుల వారు నడుచుట చూచి భూతమని తలంచి కేకలు వేశారు. వారు గుర్తుపట్టలేకపోయారు. ఎవరిని? యేసు ప్రభుల వారిని. హల్లెలూయా. యేసు ప్రభుల వారిని వారు గుర్తుపట్టలేకపోయారు. ఆయన దాటి కూడా వెళ్ళిపోయేవాడేమో,
కదా, బైబిల్ అంటా ఉంది కదా, ఆయన దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో సడన్గా వారు భయపడి కేకలు వేసినప్పుడు మరి ఆయన ఏమన్నాడంటే, భయపడకండి, ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకండి. హల్లెలూయా. ప్రియులారా, శ్రమలకుండా వీరు వెళ్ళేటప్పుడు యేసు ప్రభువుల వారు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. యేసు ప్రభువుల వారు చూస్తున్నారా, చూడట్లేరా? చూస్తున్నారు. శ్రమలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, అలలు మరి రేగినప్పుడు, గాలి వేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువుల వారు అక్కడే వారి ప్రక్కనే ఉన్నారు. వీరేం చేయలేకపోయారు? గుర్తుపట్టలేకపోయారు. హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొచ్చు కదా. తుఫాను వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభువా నువ్వు ఎక్కడ ఉన్నావని మనం ఆయన అక్కడే ఉన్నాడని మనం గుర్తుపట్టలేకపోతున్నాం కదా. హీఈస్ దేర్, ఆయన అక్కడే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నా కుమారుడు దీన్ని ఎలా, ఈ సవాల్ని ఎలా ఎదుర్కొంటాడు, నా కుమారుడు దీన్ని దాటుకుంటే ఎలా బయటకు వస్తాడని గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన పిలుస్తావా, గుర్తుపడతావా అని దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నిన్ను అద్దరికి చేర్చాలి. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, 51వ వచనము. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు, ఆయన దోణి ఎక్కి వారి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు గాలి అనగెను. యేసు ప్రభుల వారు దోణి ఎక్కేంత వరకు గాలి ఆగలేదు. యేసు ప్రభుల వారు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా గాలి ఆగలేదు. యేసు ప్రభుల వారు అక్కడ దూరం నుండి చూస్తూ ఉండగా కూడా గాలి మాత్రం ఏమలేదు, ఆగలేదు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఏమయ్యారు, దోణిలోకి వచ్చారో అప్పుడు ఏం జరిగింది? అద్భుతం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభుల వారు లోపలికి వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. యేసు ప్రభుల వారు దోణి ఎక్కి వారితో పాటు కూర్చున్నప్పుడు అద్భుతం జరుగుతుంది. మీ జీవితంలో కూడా యేసు ప్రభుల వారికి మీరు స్థలం ఇస్తే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆయన దూరంగా చూస్తే సరిపోదు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఉన్నాడని గమనిస్తే సరిపోదు, ఆయన అదిగో అక్కడ వెళ్తున్నాడంటే సరిపోదు. ఆయన ఏం చేయాలి? నీ దోణిలోకి ఆయన అడుగు పెట్టాలి. హల్లెలూయా. హీ నీడ్స్ టు గెట్ ఇన్ టు యువర్ బోట్. నీ జీవితంలో, నీ హృదయంలో ఆయనకు స్థలము అనేది నువ్వు ఉన్నట్లయితే అప్పుడు అద్భుతం జరుగుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు ఆయన వారికి ఏమి ఇచ్చాడు? విశ్రాంతిని ఇచ్చాడు. హల్లెలూయా. ఇదిగో నేనే, భయపడకు అని వారి భయాన్ని తొలగించి నెమ్మదిని వారికి దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. సో మొదటిగా బెడ్ అనేది లేదా పడక అనేది దేనికి సాదృశ్యం అండి? విశ్రాంతి. హల్లెలూయా. సో జనరల్గా మనం డే ఎలా స్టార్ట్ చేస్తామంటే, ఉదయం లేచి మనం ప్రారంభిస్తాం కదా. కానీ క్రైస్తవ జీవితంలో మన ప్రారంభం ఎలా ప్రారంభిస్తున్నాం తెలుసా? పడుకోవడం ద్వారా. హల్లెలూయా. వి రెస్ట్ అండ్ దెన్ వి వర్క్. ఏం చేస్తున్నాం? మనం విశ్రాంతి తీసుకుంటున్నాం దాని తర్వాత. ఎందుకంటే బైబిల్ ఏముంటుందంటే మనము పరలోకములో ఆయనతో పాటు కూర్చొని ఉన్నాం. ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే ఆయనతో పాటు పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క మహిమలో మనం ఆయనతో పాటు కూర్చొని ఉన్నాం. కూర్చొనడం అంటే రెస్ట్, విశ్రాంతిలో మనము ఉంటున్నాం కదా. క్రైస్తవులు విశ్రాంతిలో ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలిసిన విషయము, మరి విజయ్ యొక్క డాడీ కదా, ప్రభాకర్ అంకులు మరి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ పాలయ్యాడు వెడ్నెస్డే రోజు కదా. సో మన అందరం భయపడ్డాం, చాలామంది టెన్షన్ అయ్యారు, చాలామంది అక్కడికి వచ్చారు, చూశారు. కానీ దేవుని కృప వల్ల ఆయన బయటపడ్డాడు. అంటే డేంజర్ లేకుండా బయటకు వచ్చేసాడు. చాలామంది మరి ఎలా ఉంటాడు, ఏమవుతుందో అని భయపడ్డారు. కానీ దేవుని కృప ఉంది కనుక మనం భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. సో దేవుడు తోడై ఉన్నాడు కనుక మనల్ని ఎటువంటి తుఫాను వచ్చినా సరే బయటికి రప్పిస్తాడు. హల్లెలూయా. హీ విల్ బ్రింగ్ యూ అవుట్, బయటికి తీసుకొస్తాడు. రెండవది మనం చూద్దాం. మొదటిగా పడక, రెండవది టేబుల్, బల్ల. ఈ బల్ల మరి ఇక్కడ మీరు చూస్తున్నారు, దాని మీద ఏముంది? ప్రభు యొక్క రొట్టెయు ద్రాక్ష రసం ఏర్పాటు చేయబడుతుంది. మీ గృహంలో కూడా బల్ల మీద మీరు ఏం చేస్తారు? చక్కగా భోజనము చేస్తారు కదా. మనకు బల్ల దేనికి సాదృశ్యం అంటే భోజనానికి సాదృశ్యము. కమ్యూనియన్ అని అంటారు, సహవాసము. ఓకే. సో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం చూద్దాం. ప్రకటన 3:20.
గ్రంథం 3వ అధ్యాయం ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. భోజనము గురించి యేసయ్య ఎందుకు అంటున్నాడు చెప్పండి? భోజనం అనేది చాలా ప్రాముఖ్యము కదా. మనము భోజనము చేస్తూ ఉన్నట్లయితే, మీరు మరి ఎవరైనా మిమ్మల్ని పిలిచారనుకోండి ఒక లంచ్ చేయడానికి, లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు? రెడీ అయిపోతారు కదా. మీ బెస్ట్ డ్రెస్, మీ బెస్ట్ బట్టలు, బెస్ట్ నగలు, టైంకి వెళ్ళిపోవాలి. ఏది ఏమైనప్పటికీ మనం ఏం చేయాలి? మన బెస్ట్ డ్రెస్ వేసుకొని లేదా మనం చక్కగా రెడీ అయిపోయి మనం వెళ్ళాలి. ప్రాముఖ్యంగా ఎందుకు వెళ్తున్నాం అక్కడ? వారు ఏం చేశారు? విందును ఏర్పాటు చేశారు కదా. ఆ విందులో పాల్గొనడానికి మనం వెళ్తున్నాం. సహోదరుడు ఒకతను, రే బాబు నాతో పాటు రారా, కొంచెం పనుంది సిటీకి అని. ఎక్కడికి వెళ్తున్నావు అంట? అక్కడికి వెళ్తున్నాను రా అంటే, ఓ వెరీ గుడ్ అన్న, వస్తాను. అక్కడ మనం లంచ్ టైంకి అక్కడ పక్కన చక్కటి ఆంధ్ర భోజనం ఒకటి ఉంది, అక్కడ మనం లంచ్ చేసేసుకుందాం అన్నాను అంటాడు. ఓకే రా లంచ్ చేసేసుకుందాం అని. ఓకే అని అన్నాను. అన్న అలా వెళ్తూ వెళ్తూ సాయంకాలము పక్కనే నిర్లోఫర్ కెఫే ఉందన్న, అక్కడ మనం చక్కగా లంచ్ అయ్యాక మీ పనులు మీరు చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోదామన్నా. అక్కడికి నిర్లోఫర్ కెఫేకి వెళ్ళి ఆ బన్ను ఆ ఛాయ్ తాగేద్దాం అన్నాడు. ఓకేరా బాబు, వీడంతా బాగా ప్లాన్ చేస్తున్నాడు, బాగానే ఉంది, నో ప్రాబ్లం అన్న. మీరు అక్కడే ఆ నిర్లోఫర్ క్యాఫే దగ్గర కూడా మనకు చాలా పనులు ఉన్నాయి, అవి మనం చేసుకుందాం. అక్కడ నుండి కొంచెం దూరం వెళ్తే ఇంకొక పెద్ద హోటల్ వస్తుందన్న, షాదాబ్. అక్కడ మనం డిన్నర్ కూడా చేసుకోవచ్చు అన్న, మంచి బిర్యానీ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు స్కెచ్ బాగానే వేసాడు. ఏంటిది అది? లంచ్ తర్వాత అన్న అక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ పాన్ కూడా దొరుకుతుంది అన్న. పాన్ మహల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మనం డిన్నర్ చేశాక మెల్లగా అక్కడ ముందుకెళ్ళి ఆ పాన్ కూడా తినేసి మనం వద్దాం అన్న. అరే పాన్ తినొద్దు కదరా అంటే, లేదన్న అది స్వీట్ పాన్ అన్న, అది కూడా మనం తినొచ్చు, ఏం కాదు, మనం వెళ్దాం అన్న, రండి అన్న అని చెప్తున్నాడు. సో చక్కగా ఏం చేస్తున్నాడు? మొత్తం ప్లాన్ చేసేసుకున్నాడు కదా. మనకేం కావాలి? ఫస్ట్ చక్కటి భోజనం కావాలి. సో యేసయ్య ఏమంటున్నాడంటే, నువ్వు తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను, లోపలికి వచ్చి నీతో పాటు నేను భోజనము చేస్తాను. అంటే సహవాసము గురించి మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే భోజనం ఉండాలి కదా. సహవాసం అంటే దానికంటే ఎక్కువ, సహవాసానికి విలువిచ్చేది ఏంటంటే భోజనము. ఆ భోజనం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా, దేవుని యొక్క వాక్యము. ఈ ఆత్మీయ భోజనము మరి నీకు ఇస్తాను, నువ్వు నేను కూడా కలిసి చక్కటి సహవాసం మనం చేయొచ్చు అని యేసయ్య అంటున్నాడు. సో ప్రియులారా, యేసయ్యను మనం ఆహ్వానించినప్పుడు ఆయన లోపలికి వస్తాడు. ఆయనకు మనకు చక్కటి సత్సంబంధం కలిగి మనము ఉండొచ్చు. ఆయనతో పాటు మనం కలిసి భోజనం చేద్దామని అంటున్నాడు యేసయ్య కదా. ఇదిగో నీవు ఎవరైనా ఉండొచ్చు కదా. ఎవడైనను నా స్వరము విని అంటే, యేసయ్య తలుపు దగ్గర వెళ్ళి ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు కదా. నా కుమారుడా, నా కుమార్తె, నేను లోపలికి రావాలి, స్థలం ఉందా నీ దగ్గర? డూ యూ హ్యావ్ రూమ్? లోపలికి రావాలి అని పిలుస్తూ ఉన్నప్పుడు ఎవరైనా నా స్వరము విని కదా లోపలికి ఆహ్వానించినప్పుడు, అతని యొద్దకు నేను వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయదము. అంటే ఆయన నేను ఆయన అంటున్నాడు. అంటే ఒక అన్యోన్యతను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేర్ ఇస్ అ యూనిటీ, ఒక ఫెలోషిప్ అన్నమాట, ఒక ఐక్యత అక్కడ కనబడతా ఉంది. సో ప్రియులారా, యేసు ప్రభుల వారితో కలిసి మనము అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి ఆయన ఆశపడుతున్నాడు. ఆ చక్కటి సహవాసం ఎక్కేవాళ్ళని ఆశపడుతున్నాడు. నువ్వు కేవలం ఏం చెయ్యాలి? దోనలోకి రాబాబు, యేసయ్య ఇదిగో నా గృహంలోకి అడుగు పెట్టు, నా ఇంట్లోకి రా ప్రభువా, నా జీవితంలో అడుగు పెట్టు ప్రభువా, నాకు నా జీవితంలో నీకేముంది? స్థానం ఉంది ప్రభువా అని మనం అనాలి. హల్లెలూయా. దేర్ ఇస్ రూమ్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. నా హృదయంలో, నా జీవితంలో నీ కోసం స్థలం ఉంది ప్రభువా అని మనం ఆహ్వానించాలి. మూడవది ఏంటో చెప్పండి? మూడవ వస్తువు చక్కగా ఫర్నిష్ చేయడానికి మూడవది ఏం కావాలి? చైర్. ఓకే, చైర్ మీద మీరు కూర్చున్నారు, అవునా? చక్కగా కూర్చున్నారు. నేను చక్కగా ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెప్తున్నాను. పాత నిబంధనలు ఎలా ఉండేదంటే,
రబ్బీ అంటే బోధకుడు. ఆ బోధకుడు ఏం చేసేవాడంటే కూర్చునేవాడు, ప్రజలందరూ కూడా నిలబడేవారు. ఆయన కూర్చొని బోధ చేసేవాడు, ప్రజలందరూ కూడా నిలబడి వాక్యాన్ని వినేవారు. ఇది ఎక్కడ కనబడుతుందో తెలుసా? బైబిల్లో అనేక చోట్ల మీరు చూస్తారు. ఆయన దోణి ఎక్కి కూర్చొని వారికి వాక్యాన్ని ప్రకటించాడు. యేసయ్య కొండెక్కి కూర్చొని వాక్యాన్ని ప్రకటించాడు. సో వారందరూ కూడా నించున్నప్పుడు వారిని కూర్చోబెట్టి వారికి భోజనాన్ని వడ్డించాడు యేసయ్య కదా. సో పాత నిబంధనలో కుర్చీ దేనికి సాదృశ్యం అంటే బోధకు సాదృశ్యం. దేనికి? ఇన్స్ట్రక్షన్, బోధకు సాదృశ్యం. యేసు ప్రభువు వారి యొక్క బోధన మనము వినాలి. హల్లెలూయా. వాక్యాన్ని బోధించేటప్పుడు మనం వినాలి. 2 తిమోతి 3:16 చూడండి అమ్మా. 2 తిమోతి చాప్టర్ 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకును తప్పుదిద్దుటకు నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. శిక్ష చేయుటకు ప్రయోజనకరమైంది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ఖండించుటకు, బోధించుటకు, బుద్ధి చెప్పడానికి, తప్పుదిద్దడానికి, ఇదంతా కూడా ఎవరు చేస్తారో తెలుసా? టీచర్ చేస్తారు. ఎవరు చేస్తారు? టీచర్స్ చేస్తారు, బోధకులు చేస్తారు అన్నమాట. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? కర్ర పట్టుకొని ఉంటారు కదా. నువ్వు తప్పు చేస్తే కదా, నీ తప్పును సరిదిద్దడానికి, నీకు బోధించడానికి, నీకు చక్కటి మార్గాన్ని చూపించడానికి బోధకులు ఉంటారు, టీచర్స్ ఉంటారు. అలాగే దేవుని యొక్క వాక్యము మనకు బోధించేది దేవుని యొక్క వాక్యము కనుక మనల్ని సరిచేసి మనల్ని సన్మార్గం నడిపించడానికి దేవుని యొక్క వాక్యము ఉన్నది. ద్వితీయోపదేశకాండము 33:3 చూడండి. డిట్రానమీ చాప్టర్ 33:3. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. నీ పాదముల దగ్గర వారు ఏం చేస్తారంట? సాగిల పడుదురు. ఓకే. సో ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే దే విల్ సిట్ అట్ యువర్ ఫీట్. నీ పాదముల దగ్గర వారు కూర్చుంటారు, నీ బోధను, నీ ఉపదేశమును వారు అంగీకరిస్తారు. సో యేసయ్య ఉపదేశం నువ్వు అంగీకరించాలంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి? ఆయన పాదముల యొద్ద నువ్వు కూర్చోవాలి. మరి ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన ఉపదేశాన్ని విన్నది. మార్తా ఏం చేసింది? బిజీగా ఉంది. కానీ యేసయ్య ఏమన్నాడు? ఈ బిజీ నాకు అవసరం లేదు, ఏం కావాలి? నువ్వు పాదాల దగ్గర నువ్వు కూర్చో. హల్లెలూయా. నువ్వు కంగారు పడుతున్నావు, తొందర పడుతున్నావు, అనేక విషయాల గురించి నువ్వు చింతిస్తున్నావు, కానీ ముఖ్యమైనటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. హల్లెలూయా. మార్తా ఏం చేసింది? ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టేసి కంగారు పడుతూ దాని గురించి, దీని గురించి, ఆ వస్తువు గురించి, ఈ వస్తువు గురించి, ఆ యొక్క మటన్ ఇంకా తీసుకురాలేదు, యేసుప్రభువుల వారు వచ్చేసారు, ఎక్కడ ఎవరు రాలేదేంటి, ఎక్కడ కూరగాయలు తీసుకురాలేదేంటి, ఎక్కడ అని చాలా కంగారు, టెన్షన్గా ఉంది. ఎవరు? మార్తా. కానీ యేసుప్రభువుల వారు చూసి మార్తాతో ఏమంటున్నారంటే, మార్తా ఊరుకో, కామ్ డౌన్, వచ్చి కూర్చో, నా పాదాల దగ్గర కూర్చో. ఇదే ముఖ్యము. దీనికంటే వేరే ముఖ్యమైనటువంటి పని వేరేది ఏది కూడా లేదు. సిట్ అట్ మై ఫీట్. నా మాటలు విను, నా మాటలు జీవపు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. నాకు భోజనం అవసరం లేదు, నువ్వు ఫస్ట్ మాట విను, దేవుని వాక్యాన్ని విను, నువ్వు వాక్యాన్ని నేర్చుకో, అదే నీకు మరి చక్కటి ఆహారంగా నీకు మారుతుంది అని దేవుడు అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 4వది ఏంటో చెప్పండి? దీపస్తంభము కదా. దీపస్తంభము దేనికి అండి? దేనికి మనం వాడుతూ ఉంటాం? దీపస్తంభాన్ని వెలుగుకు మనము యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ దీపస్తంభము దేనికి సాదృశ్యం అంటే మన సాక్ష్యానికి సాదృశ్యం. ఇట్ ఈస్ అవర్ టెస్టిమనీ. సో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు అన్నటువంటి మాటలు ఏంటంటే, నీవు లోకానికి వెలుగై ఉన్నావు కదా. దీపస్తంభాన్ని మనం వెలుగుని తీసుకొచ్చి మన దీపస్తంభాన్ని మీద నిలబెట్టాలి, కానీ దానికి ఏం చేయకూడదు? మంచము కింద కొంచెములో మనము పెట్టకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము సాక్ష్యాన్ని మనం అందరికీ కూడా కనపడేటట్లుగా మనం చెప్పాలి. ఈరోజు బాప్టిజం తీసుకునేటప్పుడు
వారు బాహాటంగా తెలియపరుస్తున్నారు. బాప్తిజం అంటే ఏంటి? అందరికి చెప్పాలి. ఏంటది? నేను యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాను, హల్లెలూయా, ఆయనను వెంబడిస్తున్నాను. నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? బాప్తిజం తీసుకునే ముందు నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? ఎస్. నువ్వు యేసు ప్రభుల వారు మరణించాడు, నీకోసం మరణించాడు నమ్ముతున్నావా? ఎస్. నీకోసం ఆయన తిరిగి లేచాడు నమ్ముతున్నావా? ఎస్. ఆయన నీకోసం తిరిగి రానై ఉన్నాడు అని నమ్ముతున్నావా? ఎస్. ఆయనను నువ్వు వెంబడించడానికి మరియు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయనను వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎస్. అలా అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? వారికి బాప్తిజము ఇస్తున్నాం. సో ఇది వీళ్ళు ఎక్కడ చెప్తున్నారు? అందరి ముందు వారు చెప్తున్నారు, హల్లెలూయా. అందరి ముందు సాక్షిగా వారు నిలబడుతున్నారు. సో అదే రీతిగా మనము అందరి ఎదుట సాక్షిగా మనం ఉండాలి కదా. మన సాక్ష్యం అందరికీ కనపడాలి, మన జీవితం అందరికీ తెలియపరచబడాలి. నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, యేసు ప్రభుల వారిని నేను నమ్ముకున్నాను, ఆయనను ప్రేమిస్తూ ఆయన అడుగుజాడలు నడడానికి నేను ఇష్టపడుతున్నానని ఒక తీర్మానం తీసుకొని మనం ధైర్యంగా నిలబడాలి, హల్లెలూయా. అలా ధైర్యంగా నిలబడి సాక్షిగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. ఆయన దేవుని ఆశీర్వాదములు మన మీద కుమ్మరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో 4 విషయాలు ఏంటో చెప్పండి ఒకసారి త్వరగా. మనం చూసుకునే 4 విషయాలు. మంచం దేనికి సాదృశ్యము? విశ్రాంతికి సాదృశ్యము. దేంట్లో నుండి దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తాడు? పాపము నుండి మరియు ప్రతి విధమైనటువంటి భారము నుండి మనకు విశ్రాంతిని దేవుడిస్తాడు. రెండవది ఏంటో చెప్పండి? బల్ల దేనికి సాదృశ్యము? సహవాసము. ఓకే, సహవాసానికి సాదృశ్యంగా ఉంది. సో ఈరోజు మనం రొట్టె ద్రాక్ష రసాన్ని మనం తీసుకోబోతున్నాం. మనతో పాటు ఏకమైనటువంటి బిడ్డలతో పాటు మనం కలిసి సహవాసం చేయబోతున్నాం. ఆ రొట్టె ద్రాక్షారసమును మన చేతులు పెట్టుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే అందరూ కూడా ఏకమై ఉన్నాం కదా. దేవుని దృష్టిలో పెద్దవారు చిన్నవారు అనేది లేదు, గనులైనటువంటి వారు లేక అల్పులైనటువంటి వారు లేదు, గ్రీకు లేదు, యూదులు లేరు, కుల మత భేదాలు లేవు, అందరం కూడా సమానము. వి బిలాంగ్ టు జీసస్. మన యేసయ్యకు చెందిన వారమై ఉన్నాం, ఆయన సంఘమై ఉన్నాం కదా. సో దాని అర్థం అది. మూడవది ఏంటో చెప్పండి? పీటకు అర్థం ఏంటి? చైర్. దానికి ఏంటి? బోధ. దేవుని బోధకు మనము లోబడాలి, ఆయన ఆజ్ఞకు మనము లోబడాలి, ఆయన కట్టడలను మనం విని ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి. నాలుగవది ఏంటో చెప్పండి? దీపస్తంభం. దీపస్తంభం అంటే మన సాక్ష్యము, హల్లెలూయా. మన సాక్ష్యము ఒక దీపస్తంభం వలె నిలబడాలి, అందరికీ కూడా తెలియపరచాలి, ధైర్యంగాను చెప్పాలి, యేసయ్యను నమ్ముకున్నాను, హల్లెలూయా, యేసయ్యను వెంబడిస్తాను, యేసయ్యకు లోబడి నేను జీవిస్తాను. అది మన సాక్ష్యం. సో ఈ యొక్క 4 విషయాలు ఎక్కడ ఉండాలి? మన హృదయం అనేటువంటి మేడ గదిలో మనము పెట్టుకోవాలి, హల్లెలూయా. ఈ హృదయం అనేటువంటి మేడ గదిలో ఈ 4 విషయాలు పెట్టుకున్నట్లయితే దేవుని దీవెన, ఆశీర్వాదము, దేవుని యొక్క మరి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మనముందాం. పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రాలు, మీ నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి దేవా, మా హృదయాల్లో మీరు రావాలని ఆశపడుతున్నారు తండ్రి. మాతో పాటు కలిసి భోజనము చెయ్యాలని, హృదయంలోకి అడుగు పెట్టాలని, మా జీవితాల్లో అడుగు పెట్టాలని ఆశపడుతున్నారు తండ్రి. ఇదిగో తండ్రి, మేము అనేక విషయాలకి టైం ఇస్తున్నాం, కానీ ప్రభువా దేవునికి సమయం లేదు తండ్రి. ఇంటికి సమయం ఉంది తండ్రి, మరియు ప్రభువా ఇహలోక సంబంధమైనటువంటి విషయాలకు సమయం ఉంది, కానీ తండ్రి యేసయ్యకు సమయం లేకుండా పోయింది తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి దేవా. ఇదిగో తండ్రి, సెల్ ఫోన్కి టైం ఇస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మరి పాటలు వినడానికి టైం ఇస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, మరి అనేక పనులు చేసుకోవడానికి, ఇంటి పనులు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి టైం ఇస్తున్నాం, కానీ యేసయ్యకు టైం ఇవ్వలేకపోతున్నాం తండ్రి. ఎంత దురదృష్టకరము తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభువా తండ్రి. లార్డ్, ఫర్గివ్ us, wash us with your precious blood,
నీ ప్రశస్త రక్తముతో కడగండయ్యా. ఇదిగో తండ్రి నీకు సమయం ఇవ్వకుండా తండ్రి మార్తావలే ఇటు అటు పరిగెత్తుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నీకు సమయం ఇవ్వకుండా తండ్రి మేము జీవిస్తూ ఉన్నాం. ఇదిగో నీకు సమయం ఇవ్వకుండా నిన్ను చేర్చుకోకుండా తండ్రి శిష్యుల వలె తండ్రి ఇదిగో ఆ ధోరణితో ప్రభు మేము పోరాడుతూ ఆ గాలితో మేము కొట్టుమిట్లాడుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మా జీవితంలో అడుగుపెట్టిన ఆయన నీకు సమయం ఇవ్వడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో మీరు రావాలి మా ప్రభు. మా తండ్రి మేము చక్కటి సత్సంబంధం కలిగి జీవించాలని ఆయన ఆ కృపను ప్రభు మాకు దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి నీ బోధ వినడానికి తండ్రి నీతో పాటు సహవాసం చేయడానికి ప్రభు మాకు సహాయం చేయండి తండ్రి. నీ యొక్క సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని క్షమించండి. అనేక మార్లు సాక్షులుగా జీవించలేకపోతున్నాం. క్రీస్తువును చెప్పుకోవడానికి ప్రభు మేము తండ్రి యేసును నమ్ముకున్నామని చెప్పుకోవడానికి తండ్రి సిగ్గుపడుతున్నాను తండ్రి. యేసుని వెంబడిస్తున్నాను చెప్పుకోవడానికి తండ్రి భయపడుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నిజంగా సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నాను తండ్రి. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. మా భయాలు తీసివేయండి తండ్రి. తండ్రి ప్రతి భయాన్ని ప్రభు తొలగించండి నాయన తండ్రి. మా జీవితంలో మా మనసులో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తీసివేసి తండ్రి నీ కోసం ధైర్యంగా మేము జీవించాలి. ఆత్మ పొందుకున్నటువంటి బిడ్డలుగా తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో మేము జీవించాలి తండ్రి. నీకు తండ్రి ధైర్యంగా సాక్ష్యం మేము చెప్తూ తండ్రి మేము నీ బిడ్డలుగా జీవించాలి. ఆ కృపను తండ్రి నాకు మా అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. మీ నామానికి మహిమ కలుగును గాక. బల్లారాధనలు పాలు పంచుకున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి దర్శించండి. ప్రతి ఒక్కరు నీకు తండ్రి సన్నిహితంగా జీవిస్తూ తండ్రి నీకు దగ్గరగా జీవించే కృపను వారికి దయచేయండి. అలాగే క్రొత్తగా బాప్తిజం తీసుకున్నటువంటి బిడ్డను దర్శించండి అయ్యా. అయ్యా మాతో పాటు కలిసి వారు తండ్రి బల్ల పాలు పంచుకుంటూ ఉండగా తండ్రి వారిని నిండుగా దీవించి ఆశీర్వదించి వారి విశ్వాసాన్ని బలపరిచి వారు ఇంకా నీకు దగ్గరగా జీవిస్తూ తండ్రి నీ సాక్షులుగా తండ్రి నీ సువార్థికులుగా తండ్రి నీ యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారిగా వారిని మార్చి మీ నామ మహిమార్థమై వారిని తండ్రి మరి లేవనెత్తి బలపరచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. యేసయ్య శ్రేష్ఠమైన నామములో మనవి చేస్తున్నాను తండ్రి.